అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంతని మండలం సూర్యాపల్లె గ్రామంలో ఇవాళ మనం ఎండిపోయిన పొలాల దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మంతనిలో రైతులు ఎప్పుడు కూడా మాకు నీళ్లు రాలేవని రోడ్డెక్కకున్నా పదే పదే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి నీళ్లను, కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్కు పట్టుకపోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని పదే పదే మొత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మాకు రావాల్సినటువంటి నీళ్లు ఎస్ఆర్ఎస్పిలో ఉన్నాయి, ఎల్లంపల్లిలో ఉన్నాయి. మా హక్కు 2 టీఎంసీల నీళ్లు మంతని ప్రాంతానికి మా హక్కుగా ఉన్నటువంటి నీళ్లను కూడా ఇవ్వకుండా హైదరాబాద్ కోసమని 1000 ఎకరాలను 1000 మంది రైతులను ఇవాళ వాళ్ళ చావులకు కారణమైతా ఉన్నది మంతని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఇవాళ రైతులందరూ కూడా గమనించిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పుణ్యాన ఒక్కసారి మందుతో వదిలిపెట్టుకునేటువంటి రైతులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. మా నాయకుడు నీళ్ల కోసం ఆదేశించిండు, నీళ్ళు వస్తూ ఉన్నాయని గుండారం రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు లేపినట్టు చేసి ఐఏఎస్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ గారు కూడా పొలాల దగ్గరికి వచ్చి మేము నీళ్ళు ఇస్తామని ఆయనతోటి కూడా మాట్లాడిపించినటువంటి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ పంటల ఎండడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమి జవాబు చెప్తుందో రైతుల ముందుకు రావాలే. ఇవాళ వడగండ్ల వానలు వచ్చి ఏదైతే పంట నష్టం జరిగిందో 10,000 రూపాయలు అనౌన్స్ చేసిండు ముఖ్యమంత్రి గారు. ఆ 10,000 ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ పంటలు మీరు నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు, ఆర్డర్స్ కూడా ఇచ్చిండ్రు. నీళ్ళు ఇస్తలేమని ఎప్పుడు కూడా చెప్పలే. మీరు నీళ్ళు ఇస్తారని నమ్మి పంటలు వేసుకున్నటువంటి ఈ రైతులను కూడా ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఒక రైతు కూడా రోడ్డు మీదకి రాకుండా కాపాడుకున్నాం. కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లిని వాడుకొని ఈ ప్రాంత రైతన్నుల కడుపులు నింపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము గేట్లు తెరుస్తున్నాం, మా పార్టీలోకి రాండ్రి అంటున్నారు. అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం, ఎస్ఆర్ఎస్పి గేట్లు తెరవండి, ఎల్లంపల్లి గేట్లు తెరవండి, రైతులను బతికించండి. గేట్లు తెరిచి ఈ పార్టీల వాళ్ళని తీసుకొని రైతుల పక్షాన ఇవాళ పోరాటం చేయకుండా ఎవరు కూడా ఉండొద్దు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు ఇతర పార్టీలలో కావచ్చు అని కుట్రబన్నుతా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోతున్నటువంటి కొంతమందిని అడుగుతున్నా, ఎందుకు మీరు పోతా ఉన్నారు? ఈ పంటలకు నీళ్ళు వస్తలేనందుక, ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండానే ఇచ్చినమని పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు ఇస్తున్నందుక, ఇప్పటి వరకు ఇండ్లు ఒక్క కాగితం కూడా ఎవరికి ఇవ్వకుండా టీవీలలో, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నందుక ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయే వాళ్ళు రేపు ఖచ్చితంగా ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది. మీరు దోషులుగా నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ దోషిగా ఇప్పటికే నిర్ణయించబడ్డది. ఇవాళ ఇంకా కూడా అధికార పార్టీలోకి పోయి దోసుకొని తినొచ్చని పోయే వాళ్ళు ఎందుకు పోతా ఉన్నారో జవాబు చెప్పాలి. ఇవాళ నిన్న ఒక వీడియో చూసినాం మనం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవరో ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఏమి కాంగ్రెస్ పార్టీ మంచి ఏందో చెప్పు, చెడ్డేందో చెప్పంటే మంచి ఒకటి కూడా కనబడతలేదు, ఏమని చెప్పాలి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.